ఇందిరమ్మ ఇండ్లు కేటాయింపులో కాంగ్రెస్ సర్కారు పక్షపాతం చూపుతుందంటూ మంచిర్యాల జిల్లా వాసులు మండిపడ్డారు. కాసిపేట మండలం లంబడితండ ధర్మారావుపేటలో ఇందిరమ్మ ఇళ్ల సర్వేకు వచ్చిన అధికారులను గ్రామస్తులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. ఇందిరమ్మ ఇండ్ల లిస్టులో అర్హులైన వారికి కాకుండా కాంగ్రెస్ నాయకుల పేర్లు ఉండడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుపేదలైన తమకు ఇండ్లు ఎందుకు కేటాయించారంటూ అధికారులను నిలదీశారు. దీంతో గ్రామస్తులకు సమాధానం చెప్పలేక అధికారులు వెనుదిరిగారు. హాయ్ ఫ్రెండ్స్, ఇందిరమ్మ ఇల్లు కోసం అప్లికేషన్ పెట్టినాం. అయ్యి మాకు ఇల్లు లేదు మాకు ఇల్లు మీరు ఇచ్చేవాళ్ళు మరి ఇల్లు చూసి ఇవ్వాలి. ఇల్లు లేని వాళ్ళకు ఏమో ఇల్లు ఇవ్వలేదు, ఉన్న వాళ్ళకేమో ఇల్లు ఇచ్చిండ్రు, మరి ఇల్లు చూసి ఇవ్వాలి కదా. మీరు కూడా ఇల్లు లేని వాళ్ళు ఎక్కడ కానీ పోవాలి. మా ఇల్లు అయితే రోడ్డు మీదనే ఉన్నాయి, తడక కట్టుకొని నేనైతే ఉన్నా. నాకు 2 పిల్లగాళ్ళు, నేను ఏటని పోవాలి. మరి ఇల్లు ఉన్న వాళ్ళకి మీరు ఇల్లు ఇస్తే నేను ఏటని పోవాలి. 2 పిల్లగాళ్ళు, వాళ్ళ 2 పిల్లగాళ్ళని నేను కూలీ చేసుకొని వాళ్ళకు చదివేయాలా అన్న ఎట్లా? మరి మొత్తానికే చూసి ఇవ్వాలి. మీరైతే ఇల్లు మాకు లేదు, మరి ఇల్లు ఇచ్చేవాళ్ళు ఇల్లు ఈ గ్రామం ధర్మరాయపేటలో ఎంక్వైరీ చేసి ఇల్లు అయితే ఇవ్వాలి. ఇక బావి పని చేసే వాళ్ళు అక్కడనే, మరి కంపెనీ పని చేసే వాళ్ళు అక్కడనే, మరి ఎట్లా మీరు ఇచ్చేది? ఇల్లు ఉన్న వాళ్ళకే లేని వాళ్ళు ఏంటని పోవాలి. ఇండ్లు కేటాయింపులో కాంగ్రెస్ సర్కారు పక్షపాతం చూపుతుందంటూ మంచిర్యాల జిల్లా వాసులు మండిపడ్డారు. కాసిపేట మండలం లంబడితండ ధర్మారావుపేటలలో ఇందిరమ్మ ఇళ్ల సర్వేకు వచ్చిన అధికారులను గ్రామస్తులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. ఇందిరమ్మ ఇండ్ల లిస్టులో అర్హులైన వారికి కాకుండా కాంగ్రెస్ నాయకుల పేర్లు ఉండడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్లికేషన్ పెట్టినాం.